అయినా సరే రమేష్ చల్లాడు కాబట్టి మనం పగ తీర్చుకోవాలి. మన ఇద్దరు వీడి బట్టల్లో దూరి కండలు ఊడేలా కలుద్దాం. అమ్మో, చీమలు కూడా సౌండ్ ఇస్తున్నాయేంటి? అంటే ఈ లెక్క నేను మనుషులు, జంతువులు, పక్షులతోనే కాకుండా చీమలతోటి ఆఖరికి పురుగులతో కూడా తిట్లు తినాలన్నమాట. అమ్మో, కామేశం గడు వస్తున్నాడు. వీడికి నేను దొరికితే నాతో అసుకేసి మా ఆవిడికి లైనేస్తాడు. ఏమేవ్ ఏమేవ్ ఇలారా, ఆ కామేశం గడు వస్తున్నాడు. వాడు అడిగితే నేను ఇంట్లో నేను చెప్పు. వెళ్ళు వెళ్ళు. ఆనందంగా లేడా అండి? లేరండి, బయటికి వెళ్ళారు. అలాగా, వాడు వచ్చే వరకు కాసేపు న్యూస్ పేపర్ చదువుకుంటా. మంచి టైంకి వచ్చాను. ఆనందంగా ఇంట్లో లేడు. నైస్ గా మాట్లాడి లైన్ లో పెట్టాలి. ఈ స్మార్ట్ పర్సనాలిటీ నా గురించి ఏం ఆలోచిస్తున్నాడు? వాడి గురించి చాలా బ్యాడ్ గా ఆలోచిస్తున్నాడే. వెళ్ళు లోపలికి, వెళ్ళవే వెళ్ళు. పర్సనాలిటీ కొంచెం పెద్దదైనా ఫేస్ వాల్యూ బాగుంది. అమ్మ దొంగ బడవ. ఈయన చూస్తుంటే నా మనసు గువ్వల రివ్వు రివ్వుమని ఎగురుతోంది. ఎగురుద్దే, ఎగరనిస్తానా? నీ రెక్కలు కత్తిరిస్తా. ఈమెను చూస్తుంటే మనసు బండి చక్రంలో గిర్రు గిర్రం తిరిగిపోతాను. తిరుగుద్దురా, అసలు తిప్పుడు నేను తిప్పుతాను రా. గిర్రం తిప్పుతాను రా నేను. నేను పతివ్రతను కాబట్టి తొందర పడకూడదు. అయినా నా తొందరపడొచ్చు కదా. ఈ పాతివ్రత్యం తగలయ్యా. పడతాళ్లే, ఉండవే ఉండు. తొందర పడకపోతే మళ్ళీ ఆనందంగా వచ్చేస్తాడు. ప్రొసీడ్. మీ అమ్మ కడుపులో మాడ ఏంట్రా ఇది? నువ్వు ఇంట్లోనే ఉన్నావా? ఇంట్లో ఉంటమే కాదురా, మీరు మాట్లాడుకునే విన్నాను రా. మేమేం మాట్లాడుకోలేదే. పైకి మాట్లాడుకోలేదు సరే, మనసులో కూడా ఏమనుకోలేదా? లేదు, నీ మీద ఒట్టు. అంటే నీ ఉద్దేశం ఏంట్రా? నేను చచ్చిపోతే దీన్ని తీసుకొని లేపుకెళ్ళిపోదావునా? అయ్యో అవే మాట్లాడండి. నోరు మూయవే. నీ మనసులో ఏమనుకున్నావు నాకు తెలుసు. ఒరే కావేశంగా, ఏ నుంచి నా గడపలో అడుగు పెట్టావుంటే నీ కాళ్ళు, మా ఆవిడ చూసావుంటే నీ కళ్ళు పీకేస్తాను. ఏంటి వెనక్కి పిలవమాట? మరి పిలుస్తానంటు ఏమండి అంట. స్వామి నీ తప్పులేదు నాయన. నువ్వు వద్దు వద్దు అన్నా కూడా వినకుండా నాకు కావాలి వరమని కోరుకున్నాను కదా. చెప్పు 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 తీసి కొట్టుకోవాలి నేను. అమ్మయ్యా, ఇప్పుడు ఎవడు ఏం మాట్లాడుకున్నా వినపడదు. వాళ్ళ మనసులో కాదు కదా, ఎక్కడ మాట్లాడుకున్నా వినపడదు. మాట్లాడుకుంటారా? మాట్లాడుకోండి. చెవులున్నా వినపడవు నాకేమి ఓం తత్సత్. ఏమైంది నాయన? ఏమవటం ఏంటి స్వామి, మీరు వద్దన్నా వినకుండా అదే వరం కోరుకున్నాను. ఆ తర్వాత సౌండ్, రీసౌండ్, డాల్బీ సిస్టమ్, డిజిటల్ సౌండ్, అనేక రకాల సౌండ్ తోటి నా ఒళ్ళంతా బ్యాండ్ అయిపోయింది స్వామి. మీరు ఇచ్చిన వరం తిరిగి తీసుకోండి. పిచ్చివాడ, మనకి ఏం ఇవ్వాలో ఏం ఇవ్వకూడదో భగవంతునికి బాగా తెలుసు. ఇవ్వని దాన్ని ఆశిస్తే ఫలితం చూసావుగా. ఓం తత్సత్. ఇక మీదట ఎదుటి వాళ్ళ మనసుల్లో ఏమనుకుంటున్నారో నీకు తెలియదు. అలాగే వెళ్ళిరా నాయన. నాకు సెలవు ఇప్పిస్తాడు స్వామి. మెల్లగా మెల్లగా. ఇది ఝాన్సీ. చిచి, ఇది చెట్టు. ఎత్తి కొడితే ఏట్లో పడతావు సుత్తి మావా. ముందు మన గురువు చెప్పేది విను. ఇది ఝాన్సీ అనుకుని నీ ప్రేమను ఎలా తెలియజేస్తావో చెప్పు చూద్దాం. ఐ లవ్ యు. ఏంటిది? ఐ లవ్ యు. 93లో కూడా చేతిలో పువ్వు పట్టుకుని ఐ లవ్ యూ అంటా డీరేవండి బాబు. ఏ తప్ప? తప్పున్నారా? ఇదే మాట అమ్మాయితో నిజంగా అనుంటే గుత్తి గులాబ్ జామ్ అయిపోయేది. అమ్మో, చూడు చేతిలో పువ్వు ముందే ఐ లవ్ యూ అంటే మొత్తం పువ్వు పుహారైపోద్ది. అంచేత ముందు ఆ పిల్ల ఇష్టాలేంటో తెలుసుకోవాలి. మాటలోనే పిల్ల వచ్చేస్తుంది. అమ్మో నిజంగానే వచ్చేస్తుంది. ఇప్పుడు ఏం చేద్దాం? వెళ్ళి తెలుసుకో. అయ్యో అదేమిటి అలా పడిపోయావు? ఏం లేదు, ఉత్తినే. ఆహా, పనుండి పడ్డా అనుకున్నానులే. ఏంటి ఈల ఈల అదే ఎందుకేసావు? అది అది త్వరగా చెప్పు, నేను వెళ్ళాలి. అది అది నేను లవ్ ఆడుతున్నావా? పెళ్లి కూడా ఆడతావా? అబ్బే ఆడను. అమ్మయ్యా, ఆ ఏడుగురిలాగే నువ్వు కూడా నన్ను ప్రేమిస్తున్నాను అంటావేమో అనుకున్నాను. ఏడుగురా ప్రేమించడమా? మరి నువ్వేమన్నావు? చీపోండి అన్నాను. ఏ? ఆ గొట్టంగాళ్ళు నాకు నచ్చలేదు. మరి నీకు నచ్చే గొట్టంగడ ఎలా ఉండాలి? నీలా
ఉంటే చాలు. పల్లెటూరి వాడై ఉండాలి. కాకపోతే ఒకటి, ఏమిటి? నీలా లుంగీలు అవి వేసుకోకూడదు. ఈత చెట్లకు అరటి గెలలు మలిపించేవాడై ఉండాలి. మోడర్న్ డ్రెస్ వేసుకున్న కూలీలతోనే పనులు చేయించాలి. చివరికి పడవ నడిపేవాడైనా సరే సూటు బూటు వేసుకోవాలి. కాలుగాలి పిల్లగా తిరుగుడేంట్రాని కాళ్ళన ఆనే కూర్చుని చావు. నందిలాల కింద కూర్చుంటావంటే సోపన్నాయలా మంచం మీద కూర్చుంటాడు. హలో మాస్టరు, పిల్లొచ్చి గుమ్మలో నుంచుంటే గుడ్ల పొయ్యి చూస్తావేంటి? మరి ఏం చేయాలి? లేచి వెళ్ళి డోర్ గడేసి అమ్మాయి భుజం మీద చెయ్యేసి నడిపించుకురావాలి. ఎలా? ఇంకా చూస్తారే, మా గొడవ మేము పడతాం, మీరు వెళ్ళండి. ఇదేంటి, నేను వేయాల్సిన కడ ఇది వేసేసింది? ఏంటి ఆలోచిస్తున్నావు? ఏం లేదు. అయితే పద. ఇప్పుడు ఏం చేయాలి? బాగుంది, తీసుకో. ఇదిగో ఇచ్చింది కదని లేకదోళ్ళగా మొత్తం నువ్వే తాగేకు. సగం నువ్వు తాగి సగం అమ్మాయికి. ఏంటి నీకొద్దా? సరే ఇటీ. ఇప్పుడు వదిన నీ కాళ్ళకి దండం పెడుతుంది. మంచిది పట్టుకో. కాలంలో దిగే వాళ్ళ ఎత్తి పట్టుకోవడం ఏంటి? దండం పెడతామని. దండమా? పిండం ఏం పెట్టద్దు. రా వచ్చి కూర్చో. పిర్ర మీద సగడ్లు ఏమైనా ఉన్నాయా? అబ్బే లేవే. మరి కూర్చోవడం ఏంటి? అది అది లైట్ తీసేయాలి కదా. నాకు సిగ్గేస్తుందా లేదు కదా? అనకపోయినా సరే తీసేయాల్సిందే. తీసేసి తీసేసి తర్వాత ఆ తర్వాత ఐఎమ్ సారీ శిష్య, లైట్ తీసాక ఏం జరుగుతుందో ఏంటో ఒక్క సినిమాలో కూడా చూపించాలి. చూపించకపోవడం అంటారా పెద్దోడా? రెండు పెట్టెలు ఇలా పడుకుంటాయి. ఓ పువ్వు మీద ఓ తుమ్మిద రాలుతుంది. ఆరు చిప్పలు ఇడిపట్లు ఇలా రాలుతాయి. కట్ చేస్తే సన్ రైజ్ షాట్ అదనమాట. సినిమాలు బాగా చూస్తావా? మా గురువులు చూస్తారు. లైట్ తీసేయడానికి పిట్టలు పొడుచుకోవడానికి మధ్యలో నీ గురువులకి నీకు తెలియని కదా చాలా ఉంది. ఏమిటది? అది చెప్పకూడదు. ఏంటి? ఏమైంది? ఎందుకలా అరిచావ్? ఓహో, సందేహం లేదు, మీ వాడికి పిచ్చే, సినిమా పిచ్చి. ఆ సినిమా పిచ్చి కనుక మీరు తగ్గించకపోతే నాకు పిచ్చెక్కెట్టుగా ఉందండి. నిమిషాలు మీరు తగ్గిస్తాను చూడండి. పిచ్చివాడిని పట్టుకుని పిచ్చివాడి అంటే పుచ్చ పగల కొడతాడు. అందుకని మనమే పిచ్చివాడి రూట్లోకి వెళ్ళి వాడు చెప్పిన దానికల్లా అవునంటూ పిచ్చి తగ్గించాలి. మీరు వెళ్ళండి. అలాగే అన్న డాక్టర్ గారు, కొంచెం జాగ్రత్త. పేషెంట్కి వచ్చిన భయం ఏమీ లేదు. నా భయం పేషెంట్ గురించి కాదండి, మీ గురించే. డోంట్ అండర్ ఎస్టిమేట్ మీ. ఆహా, ఈ వాతావరణ వ్యవహారం చూస్తుంటే నాకు డాక్టర్ పాత్ర నటించాలనుంది. నటించడం ఏమిటి గురు, జీవించి చెప్తా. ఓకే. చూసావా పేషెంట్ ని దారిలో పెట్టిన టాలెంట్. చూస్తున్నా నేను డాక్టర్ని, మీరెవరు? పేషెంట్ ని. పేషెంటా? ఏంటి రోగం? పన్నుపోటు. పన్నుపోట? ఏ పన్ను? జ్ఞానవంతం. జ్ఞానవంతం. ఐసోనా టాలెంట్ వాడే డాక్టర్ ఎలా నమ్మించేస్తున్నాను. కంపౌండర్ సార్, పేషెంట్ ని గట్టిగా పట్టుకో. పట్టుకో. ప్లీజ్. ఎలా ఉంది నా యాక్టింగ్? అదిరింది. ఈ షాట్ మళ్ళీ యాక్ట్ చేస్తావా? అంతేనంటవా? ఈసారి పన్ను కాదు, టంగు.
నాకు అసలు గోరింటాకే గిట్టదు. మా స్థాయికి తగ్గట్టు నెయిల్ పాలిష్ వేసుకోవడమే నాకు ఇష్టం. మహిళా మండలిలో ఈ గోరింటాకు పోటీ లేకపోతే దీని జోలికి పోకపోదును. రాదా, నాకు ఆఫీస్ టైం అవుతుంది, బొట్టు పెట్టు. అబ్బా చూసుకుంటూ అడుగుతారేంటి? ఎలా మరి కుదురుతుంది? ఇప్పుడు ఎలా? ఎలా ఏమిటి? చిన్నవాడు ఉందిగా. లతా, లతా, ఏమిటండి? బొట్టు పెట్టు. అయ్యో గోరింటాకు పెట్టుకున్నానండి. అక్కేని అడగండి. నేను కూడా గోరింటాకు పెట్టుకున్నాను. పోనీ ఇవాటికి మీరే బొట్టు పెట్టేసుకోకూడదా? మీ ఇద్దరిలో ఎవరో ఒకళ్ళు బొట్టు పెట్టండి, నేను ఆఫీస్ కి వెళ్ళను. ఇలా మొండి పట్టు పడితే ఎలా? పోనీ చేయి కడిగేసుకుందామంటే అమ్మో, ఉన్న వాళ్ళ మధ్య పరువు కడిగేసుకున్నట్టే. నేను పెడతాను బొట్టు. దేనికైనా మనసుండాలి. మనసేమో నీవే